ఇథియోపియా దేశంలో భారత ప్రధాని మోడీ గారికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. వాళ్ళ హైయెస్ట్ అవార్డ్ ఏదైతే ఉందో ఇథియోపియా దేశంలో గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా అవార్డ్ మోడీ గారికి ఇచ్చారనమాట. దీంతో ఇండియా ఇథియోపియా టైస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయని చెప్పాలి. దాంతోపాటు మంది స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లెవెల్లో ఇండియా ఇథియోపియా టైస్ నడుస్తున్నాయన్నమాట. ఇక్కడ ఒక అద్భుతమైన అంశం ఏంటంటే ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ మోడీ గారిని స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడంతో పాటు మోడీ గారిని ఎయిర్పోర్ట్లో కార్ డ్రైవ్ చేసి, అంటే తానే స్వయంగా అబీ అహ్మద్ కార్ డ్రైవ్ చేసుకుంటూ మోడీ గారిని హోటల్ తీసుకొచ్చారు. అంతేకాదు మోడీ గారిని మళ్ళా రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు మోడీ గారు ఒమన్ బయలుదేరి వెళ్తుంటే స్వయంగా ఇథియోపియా ప్రధాని మోడీ గారిని ఎయిర్పోర్ట్ దాకా డ్రైవ్ చేశారనమాట ఆయన కారు. అంటే ఇది ఇథియోపియా దేశం మనకిస్తున్న సత్కారం అని చెప్పుకోవాలి. ఇది కార్ డిప్లొమసీ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మేము మీకు ఇంత గౌరవం ఇస్తున్నాం, ఇంత సత్కారిస్తున్నాం, స్వయంగా ప్రధాని వచ్చి కార్ డ్రైవ్ చేయటం అనమాట. మన ప్రధాని కారు వాళ్ళ ప్రధాని డ్రైవ్ చేయడం అనేది అది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు, చాలా విశేషం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా ఇథియోపియా సంబంధాలు అనేవి చాలా బలపడుతున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ దేశాల్లో ఇథియోపియా జాయిన్ అయింది. అంతేకాదు ఆఫ్రికన్ యూనియన్ హెడ్ క్వార్టర్స్ ఇథియోపియాలోని అదిస్ అబాబాలో ఉన్నాయి. మనందరూ తెలుసు 2023లో ఆఫ్రికన్ యూనియన్కి G20లో స్థానం కల్పించడంలో ఇండియా కీలక పాత్ర పోషించిందనమాట. దాంతోపాటు ఇండియా ఇథియోపియా టైస్ గురించి చెప్పుకోవాలంటే చాలా మంది ఇండియాలో ఎడ్యుకేషన్లో టాప్ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా ఇథియోపియాలో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉండరంట. వాళ్ళకి ఎడ్యుకేషన్లో ముఖ్యంగా స్టెమ్ కోర్సెస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ కావచ్చు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావచ్చు, వీటిలో అక్కడ లెక్చరర్స్, ప్రొఫెసర్స్ తక్కువ ఉంటారంట. దాంతో ఇండియన్స్ చాలా మంది ఇథియోపియాకి వెళ్ళి టీచర్స్ అవుతున్నారు, ఎడ్యుకేషనలిస్టులు అవుతున్నారు, ప్రొఫెసర్స్ అవుతున్నారు, అక్కడే సెటిల్ అయిపోతున్నారు కూడా. మోడీ గారు ఇథియోపియాకి వెళ్ళి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడారు. అక్కడ ఆయనకి లాంగెస్ట్ స్టాండింగ్ ఓవేషన్ లభించిందనమాట. మనం చూస్తే కనుక మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డు గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా 28 టాప్ హైయెస్ట్ ఫారెన్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. ఇథియోపియా అవార్డుతో కలిపి మొత్తం 28 టాప్ హైయెస్ట్ అవార్డ్స్ వచ్చాయి. దీంతో పాటు ఇథియోపియాకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మ్యూజియం, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు అవన్నీ చూపిస్తూ అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది అనమాట, అద్వా మ్యూజియం అని చెప్పి. వాళ్ళ విక్టరీ ఎలా వచ్చింది, ఆ పీపుల్ అందరూ అక్కడ ప్రజలు సెల్ఫ్ డిటర్మినేషన్ కోసం అక్కడ ప్రజలు ఎలా స్ట్రగుల్ చేశారు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూడా అద్వా మ్యూజియం అని ఉంటుంది అనమాట. ఆ మ్యూజియంకి మోడీ గారు స్వయంగా వెళ్ళి అవన్నీ తెలుసుకున్నారనమాట. అంతేకాదు మన ప్రధాని మోడీ గారు ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ ఇద్దరు కలిసి ఒక సాప్లింగ్, ఒక మొక్క కూడా ప్లాంట్ చేశారనమాట. భారతదేశం యొక్క ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పి ఈ కాన్సెప్ట్తో అక్కడ కూడా మనం ఒక చెట్టుని అక్కడ ప్రధాని మన ప్రధాని కలిసి నాటారనమాట. వీటన్నిటితో పాటు భారతదేశానికి మంచి గుడ్ విల్ ఉంది ఆఫ్రికాలో. మనం ఎప్పుడైనా ఆఫ్రికాకి సపోర్ట్ చేసాం కానీ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి అస్సలు ట్రై చేయలేదన్నమాట. మనం రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా, ఉదాహరణకి ITEC ఇండియన్ టెక్నికల్ ఎకనమిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ద్వారా, రకరకాల డెవలప్మెంటల్ ఎయిడ్స్ ద్వారా ఆఫ్రికాకి మనం బాగా సపోర్ట్ చేస్తాం అనమాట. అయితే ఇండియా ఇథియోపియా ట్రేడ్ మాత్రం చాలా తక్కువ ఉంది, కేవలం $550 మిలియన్ మాత్రమే ఉందన్నమాట. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఇండియా ఇథియోపియా వర్క్ చేస్తున్నాయి. అండ్ ఇండియన్ డయాస్పొరా ఎవరైతే ప్రవాస భారతీయులు ఇథియోపియాలో దాదాపు 2500 మంది ఉన్నారనమాట. అండ్ ఇథియోపియాకి వచ్చే FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో ఇండియాదే టాప్ అనమాట, దాదాపు $5 బిలియన్.